నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. ఒత్తిడి, ఆందోళన, అనారోగ్య సమస్యలను అధిగమించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డచ్ భవనం వద్ద ఆదివారం భారీ ఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణలో యోగా ప్రాముఖ్యతను గురించి వివరించారు. ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అన్నారు. సామూహిక యోగాభ్యాసం, ప్రాణాయామం, ధ్యాన కార్యక్రమాలను నిర్వహించారు. యోగా నిపుణులు యోగాసనాల ప్రాముఖ్యత, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై వివరించారు. నేటి దినాలలో వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన, అనారోగ్య సమస్యలను అధిగమించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. యోగా ద్వారా శరీర దారుఢ్యం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందడంతో పాటు సమగ్ర ఆరోగ్యం సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తన దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకుని ఆరోగ్యవంతులైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. జూన్ 7వ తేదీ నుండి ప్రతి ఒక్క గ్రామం నుంచి మండల స్థాయి వరకు యోగాపై వివిధ రకాల పోటీలు నిర్వహించడమైందని చెప్పారు. కాంపిటీషన్స్ పెట్టడం, అలాగే రిజిస్ట్రేషన్స్ దాదాపుగా 4,50,000 వరకు అయినట్లు చెప్పారు. ప్రతి ఒక్క వ్యక్తికి యోగా నేర్పిస్తూ వాళ్ళకి ఒక యోగా సర్టిఫికేట్ కూడా అందజేసినట్లు అన్నారు. మనమందరం ఒక ఆరోగ్యకరమైన జీవశైలిని అలవర్చుకోవడానికి ఫిట్ ఆంధ్రప్రదేశ్తో పాటు మన జిల్లాను ఫిట్ శ్రీకాకుళంగా మార్చుకోవాలని అన్నారు. భవిష్యత్తులో మనకు ఎలాంటి వ్యాధులు, అనారోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తతో యోగా అనేది చాలా ముఖ్యమని అన్నారు. జూన్ 7వ తేదీ నుండి 15 రోజుల పాటు యోగాసనాలను కార్గిల్ పార్క్లో నిర్వహించినట్లు అన్నారు. యోగా కార్యక్రమంలో విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు, వృద్ధులు సహా అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేవి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ ఒక్కరోజే కాకుండా మనం ప్రతిరోజు చేస్తే ఇది మనకందరికీ కూడా ఆరోగ్యపరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా యువత యోగా చేయడం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో వారికి ఆరోగ్యకరమైన జీవనానికి ఎంతో మేలు చేసిందని అన్నారు. మన జీవన విధానంలో ప్రతిరోజు యోగాను ఒక భాగంగా చేసుకోవాలని కోరారు. యోగా సోలో, సింక్రనైజ్డ్ యోగా స్లోగన్స్, వ్యాసరచన తదితర యోగా పోటీల్లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్లు, మెమెంటోలను బహుకరించారు. దయచేసి మన ఈ యోగా అండ్ అదర్ ఫిజికల్ యాక్టివిటీస్ కోసం మీరందరూ వాడితే బాగుంటుంది. యోగా గురూస్కి, యోగా ఎంతూజియాస్ట్కి నేను ప్రత్యేకంగా ఇది రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఒకసారి మీడియా మిత్రులు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. బికాస్ లాస్ట్ ఒక 14 days నుంచి కంటిన్యూస్గా ఈ యోగా కార్యక్రమం కవర్ చేస్తూ ఏదో విధంగా మనం పబ్లిక్ని దీంట్లో భాగస్వామి అయ్యేలాగా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఒక మంచి ఫైనల్గా ఈరోజు ఒక ఫలితం. ఆనరబుల్ సీఎం సార్ విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో అక్కడ యోగా చేస్తూ ఎంటైర్ స్టేట్ ఈరోజు ఈ టైంకి యోగా ఇంటర్నేషనల్ యోగా డే మనం కంప్లీట్ చేస్తూ అందరికీ మరొకసారి ఇంటర్నేషనల్ యోగా డేకి హార్దిక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆనరబుల్ పిఎం సార్ అండ్ ఆనరబుల్ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎంటైర్ స్టేట్ ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ ఒక్కరోజు కాకుండా మనం రెగ్యులర్గా డైలీ చేస్తే ఇది మనకందరికీ కూడా ఆరోగ్యం పరంగా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి ఎవరైతే ఆ యంగ్ ఏజ్లో ఉన్నారో వాళ్ళు అలవాటు చేసుకుంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి సో అందరూ అది అలవాటు చేసుకోవాలి. దీనికి సంబంధించి మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారి వైపు నుంచి అండ్ పోలీస్ వైపు నుంచి కూడా, అంటే పోలీస్ వైపు జనరల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వరకే చేస్తారు. కలెక్టర్ గారు అందరినీ ఇన్వాల్వ్ చేసి ఇది చేయడం జరిగింది లాస్ట్ 14-15 days నుంచి కూడా. ఇది మన డైలీ లైఫ్లో కూడా ఒక పార్ట్ చేసుకొని అందరూ రెగ్యులర్గా ఇది ప్రాక్టీస్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పల్నాడు జిల్లా లింగంగుట్ల గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా 6,000 అందిస్తుందని చెప్పారు. ఈ ఏడాది తొలి విడతగా ఒక్కో రైతు ఖాతాలో 7,000 చొప్పున జమ చేసినట్లు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల రైతు కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయని, తొలి విడతలో మొత్తం 3,125.47 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వ్యవసాయ రంగానికి పునర్వైభవం తీసుకొస్తున్నామని, గతంలో నిలిచిపోయిన డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగం వంటి కార్యక్రమాలను తిరిగి రైతులకు అమలు చేస్తున్నామని అన్నారు. రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించి శాస్త్రవేత్తల సూచన మేరకు ఆధునిక సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబించామని సూచించారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడం
నిర్మూలించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో 30.600 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 అంతర్రాష్ట్ర గంజాయి రవాణాదారులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన తనిఖీల్లో శనివారం ఉదయం ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎం ముకుందరావు సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. అరెస్టు చేసిన నిందితులు మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన శంకర్ చంద్రకాంత్ పవర్, సునీత విజయ్ కాలేగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని గంజాయి అక్రమ వ్యాపారి దీపక్ అశోక్ పవర్ వీరిని ఈ రవాణా కార్యకలాపాల్లోకి దింపినట్లు విచారణలో వెల్లడైంది. ఒడిశా నుంచి గంజాయి తెచ్చి అందజేస్తే ప్రతి టిప్పుకు 10,000 చొప్పున చెల్లిస్తామని ఆశ చూపడంతో వారు అక్రమ రవాణాకు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే గతంలో 3 సార్లు ఒడిశా నుంచి గంజాయిని మహారాష్ట్రకు తరలించినట్టు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 12న మహారాష్ట్ర నుంచి బయలుదేరిన వీరు విశాఖపట్నం చేరుకుని అనంతరం బరంపురంలో వేచి ఉన్నారు. శనివారం బరంపురం నుంచి ఇచ్చాపురం చేరుకున్న వీరికి మార్షల్ లీమా అలియాస్ రాజేష్ అనే వ్యక్తి 30.600 కిలోల గంజాయిని అందజేశారు. ఆ గంజాయిని ఒక లగేజీ బ్యాగ్, 2 చేతి బ్యాగుల్లో తీసుకుని ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వైపు వెళ్తుండగా ఉదయం సుమారు 10 గంటల సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం చిన్ననాయుడు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులకు తెలిపారు. ఆవిడ పేరు సునీత విజయ్ కాలే, వైఫ్ ఆఫ్ విజయ్ కాలే, 36 years, నియర్ MIDC, నావీ ముంబై, థానే డిస్ట్రిక్ట్, మహారాష్ట్రగా తెలియజేశారు. వీళ్ళిద్దరూ జంకే టౌన్లో గల దీపక్ అశోక్ పవార్ డైరెక్షన్ ప్రకారము బరంపురం నుండి ఇచ్చాపురం వచ్చి ఇచ్చాపురంలోని మార్షల్ లిమా అలియాస్ రాజేష్, బరాసింధియా విలేజ్, మోహనా బ్లాక్, గజపతి డిస్ట్రిక్ట్, ఒడిశా వారి దగ్గర 30 కేజీల గంజాయి తీసుకొని రైలు ఎక్కి సికింద్రాబాద్ వెళ్ళి సికింద్రాబాద్ నుండి జంకేడ్ వెళ్ళడానికి ప్లాన్ వేసుకున్నారు. ఈ మార్గ మధ్యంలో మాకు ఇచ్చాపురంలో పట్టుబడ్డారు. ఈ ముద్దాయిని అరెస్ట్ చేసి సోంపేట మేజిస్ట్రేట్ గారి వద్ద రిలీజ్ చేయబడుతుంది. ఈ 30 కేజీల గంజాయితో పాటు 2 మొబైల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. శ్రీకాకుళం ఎస్పీ సార్ సూచనల మేరకు గంజాయిపై నిరంతరం దాడులు చేస్తున్నాం. గంజాయితో ఎటువంటి వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న, గంజాయి సేవించిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకున్నారు. మున్సిపల్ కార్మికుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ AITUC ఆధ్వర్యంలో శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి టి తిరుపతిరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి జూలై 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీ ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించడం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయడం, కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించడం, గ్రాట్యుటీ సౌకర్యం అమలు చేయడం, PRC కమిటీ నియామకం, బకాయిల చెల్లింపు వంటి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే జూలై 7న చలో విడిచివాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ పి సుధీర్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ సాధ్యమవుతాయని ఆమ్దాల్వలస ఎమ్మెల్యే, రాష్ట్ర PUC చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమ్దాల్వలస పట్టణంలో జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువత, మహిళలు ప్రజలతో కలిసి యోగాసనాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజు కొంత సమయం యోగా కేటాయించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడవచ్చని తెలిపారు. యోగా వల్ల ఒత్తిడి తగ్గి శరీరానికి ఉత్సాహం, మానసిక ప్రశాంతత లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు మొదలవలస రమేష్, మున్సిపల్ కమిషనర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యోగా శిక్షకులు, పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ల చుట్టూ, మందుల షాపుల చుట్టూ తిరుగుతాం. మనం యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగస్వామ్యం కావాలి. దానివల్ల ఆరోగ్యమే కాదు, ఆహారపు అలవాట్లు కానీ, మనం పనిచేసే విధానం కానీ, ఆలోచించే విధానం కూడా మారుతూ ఉంటుంది. పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఒక అలవాటుగా చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం ఒక అరగంట సేపు మనం యోగాను చేయగలిగితే ఇట్స్ వెరీ దాని యొక్క
ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక పిల్లలే కాదు, పెద్దలు, ఈవెన్ 90 ఇయర్స్ వాళ్ళు కూడా. నేను చాలా మందిని చూస్తున్నాం సమాజంలో. కొంతమంది 80-90 సంవత్సరాలైనా ఆరోగ్యవంతంగా ఉంటున్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని శారదా కళ్యాణ మండపంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని అన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. ఆమదాలవలస నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సభకు నియోజకవర్గం నలుమూల నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అగ్రహారం నుంచి ఈరోజు చట్టాంతానికి వెళ్ళి రోడ్డును వేయిస్తున్నాను. అలాగే బక్కిరిపేట ఒక ట్రైబల్ గ్రామం ఉంటే దానికి రోడ్డు పూర్తి చేయించాను. కొత్తకోటకి రోడ్డు 24 అడుగుల రోడ్డు వేయిస్తున్నాను. అలాగే మిగిలినటువంటి ట్రైబల్ గ్రామాల్లో కూడా రోడ్లు పూర్తి చేయించాం. అలానే పొందూరు మండలంలో తన్యా పంచాయతీలో 6 గ్రామాలకి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా తారు రోడ్లే లేకపోతే ఆ రోడ్లని పూర్తి చేయించాం. ఈరోజు ఈ నియోజకవర్గంలో తారు రోడ్డు లేని గ్రామం ఉండకూడదని ఒక లక్ష్యంతో పనిచేసి ఈ 2 సంవత్సరాల కాలంలో 250 కిలోమీటర్ల కొత్త రోడ్డు నిర్మాణం చేయించాను. ఇది ఈ ప్రభుత్వం ఘనత. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవల్లిలో అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం వద్ద ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే జిల్లా నలుమూలలతో పాటు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాగునీరు, ప్రసాదాల పంపిణీ, క్యూలైన్ నిర్వహణకు అదనపు సిబ్బందిని నియమించారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. స్వామివారి దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతూ ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుగు ప్రయాణమయ్యారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి మూలాధారమని 3వ అదనపు జిల్లా జడ్జి సిహెచ్ వివేకానంద్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరం జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె హరిబాబు ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని ఆయన సూచించారు. యోగా సాధన ద్వారా శరీర దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయని తెలిపారు. ప్రతిరోజు కొంత సమయం యోగా కేటాయించడం ద్వారా అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని కలెక్టర్ పేర్కొన్నారు. యోగా భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచి ప్రపంచ దేశాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిందని చెప్పారు. జిల్లాలోని ప్రజలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు యోగా సాధనను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సివిల్ జడ్జి ఆర్ శాంతి, మెజిస్ట్రేట్ స్పెషల్ మొబైల్ కోర్టు కుమారి వి శాంతి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కె అనురాగ్, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. జూన్ 21 యోగా దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని అందరికీ తెలిసిన విషయం. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ప్రతి కోర్టు ఆవరణలో కూడా యోగా డే చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా కోర్టు ప్రాంగణంలో, శ్రీకాకుళం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈరోజు ఈ యోగా డే డాక్టర్ బాబారావు గారి యోగా సైంటిస్ట్ గారు సమర్పణం చేయడం జరిగింది. వారు మంచి అందరికీ హెల్త్ టిప్స్ అందించారు. యోగా సింపుల్గా యోగా టిప్స్ తోటి ఎలాగా ఆరోగ్యం మెరుగుపరచుకోవాలనే విషయాన్ని అందరికీ తెలియపరిచారు. దానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. యోగా సంపూర్ణ ఆరోగ్యానికి మార్గమని, దేశాన్ని రక్షించేందుకు సైన్యం ఎంత ముఖ్యమో శరీరం, మనస్సును కాపాడడానికి యోగా అంతే ముఖ్యమని జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం అన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం డచ్ బిల్డింగ్ ఆవరణలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యోగాను ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన వ్యక్తులతోనే ఆరోగ్యవంతమైన దేశం నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్, ఆర్డీఓ సాయి ప్రత్యుష, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఎన్సీసీ బృందాలు పాల్గొని యోగాసనాలు ప్రదర్శించారు. డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ చైర్మన్, గ్రూప్ కెప్టెన్ విశ్రాంత పెద్ద ఈశ్వరరావు, జనరల్ సెక్రటరీ పైడి మురళీధర్రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది, పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధర ఎందుకు తగ్గించలేదని బీజేపీ, టీడీపీ కూటమిని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ప్రశ్నించారు. ఆదివారం జాబిలి కళ్యాణ మండపంలో శ్రీకాకుళం కళాశీ కార్మిక సంఘం నగర మహాసభ జరిగింది. ఈ సందర్భంగా నగరంలో ర్యాలీ అనంతరం జరిగిన సభను ఉద్దేశించి వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరల వలన కార్మికులు, పేద మధ్యతరగతి ప్రజలు నిజవేతనం పాతాళంలోకి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపున అంబానీ, అదానీలకు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి పేద మధ్యతరగతి ప్రజానీకం పైన విపరీతమైన భారాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో శ్రీకాకుళం నగరాన్ని సుందర శ్రీకాకుళంగా తీర్చిదిద్దామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని, రిమ్స్ ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా ప్రమోట్ చేస్తామని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఇచ్చాపురం వరకు నీరు ఇస్తామని, జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని, జీడి రైతులకు గిట్టుబాటు ధరిస్తామని ఇచ్చిన హామీలు 2 ఏళ్లు పూర్తున్నప్పటికీ ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును వారు ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. నాగావళి కాలుష్యాన్ని నివారించి ప్రజలకు మంచినీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర శాసనం చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కళాశీలు అంటే 18 సంవత్సరాల నుంచి సుమారు 60 సంవత్సరాల వరకు పనిచేస్తున్నారు. పనిచేసిన తర్వాత వీళ్ళ తాలూకా శక్తి అంతా ఉడికిపోయిన తర్వాత ఎటువంటి ప్రయోజనాలు కూడా ప్రభుత్వం నుండి కల్పించలేదు. అందుకు కళాశీలకి ప్రభుత్వ సంక్షేమ చట్టం అమలు చేసి వీళ్ళకి సంబంధించి పిఎఫ్, పిఎస్ఐ ప్రభుత్వమే అమలు చేసేటట్టు ప్రయత్నం చేయాలా. అలాగే ఇప్పటికే ఐఎల్ఓ నిబంధనల ప్రకారం 50 కేజీల బరువులకు మించి మోయించకూడదని చెప్పి చట్టాన్ని కూడా అమలు చేయాలా. మరొక వైపు వీళ్ళకి కూలీ పెరగకపోయినా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవడంతో వచ్చిన కూలీ కూడా సరిపోని నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యం ఉంది. అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి. తగ్గించడం ద్వారా నిత్యావసర సరుకులు కూడా ధరలు తగ్గేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే కళాశీ కార్మికులకు సంబంధించి జట్టు హమాలి, ముఠా హమాలి కార్మికులకు సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా సిఐటి వాళ్ళకి అండగా ఉండదని చెప్పి తెలియజేస్తున్నాం. కాదు పి తేజస్వరరావు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.